స్వామి ఇంకొకటి చెప్పండి. ఇప్పుడు మనం టెంపుల్‌కెళ్తాం. ఎళ్ళేటప్పుడు చాలా మంది మార్నింగ్ అసలు బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయకుండా తినేస్తే స్వామివారిని దర్శనం చేసుకోకూడదని చెప్పేసి అంటుంటారు. కొంతమందేమో ఆ తినడానికిను, దర్శనానికి సంబంధం లేదని చెప్పేసి తినేసి ఎళ్ళిపోతారు. ముఖ్యంగా మనం చూస్తుంటాము షిరిడీలో అయితే అసలు ఏమీ ఉండదు. తినేసి ఎళ్ళిపోతారు. ఎలా పడితే అలా ఎళ్ళిపోతారు. కానీ మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కెళ్ళినప్పుడు మాత్రం మనం తిరుపతిలో మాక్సిమం తినకుండా వెళ్ళేదానికే ట్రై చేస్తుంటాం. తినేసి దర్శనం చేసుకోవచ్చా? వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా అసలు? ఇప్పుడు అలా అంటే పొద్దున పూటనే దర్శనం పెట్టాలి. ఇప్పుడు నిజంగా కనుక మీరు ఆహారం స్వీకరించకుండా దర్శనం చేయాలి చెయ్యాలి అనుకుంటే అనుకుంటే కరెక్ట్. పొద్దున పూటనే దర్శనం పెట్టాలి. ఈ శరీరానికి ఉండే ఆహారానికి, కళ్ళకు ఉండే ఆహారానికి ఏమి సంబంధం చెప్పండి? మంచి పాయింట్ లేవనెత్తారు అవునా స్వామి. కదమ్మా? చాలా మంది ఉపవాసానికి అర్థం తెలియని వాళ్ళు ఉన్నారు. భగవంతుడి పైన భక్తితో చేసేది రెండు విధములైన ఉపవాసం. మొదటిది శరీరంలో తీసుకునేటువంటి ఆహారాన్ని సెల్ఫ్ కంట్రోల్ చేసి నియంత్రించుకోవడం. కరెక్ట్. కరెక్ట్. రెండవది ఈ మనస్సుని భగవంతుడితో కనెక్టెడ్గా పెట్టుకునేటటువంటి ఉపవాసం. ఆయన పైనే మనసు పెట్టి అనన్యాస్ చింతయంతో మాం అని ఉన్నట్టు ఆయన గురించే ఆలోచిస్తూ ఉండేటటువంటి మనస్సుతో ఉండడం రెండవది. ఏకాదశికి మన వాళ్ళు ఉపవాసం ఉంటారు. కొంతమంది కార్తీక సోమవారం నీళ్లు కూడా తాగకుండా ఉంటారు ఉండేవాళ్ళు స్వామి. ఉన్నారు. అవును. అవును. ఏకాదశి ఉపవాసం శాస్త్రబద్ధమైనదే. ఈ ఉపవాసం వ్యావహారికమైనటువంటి ఉపవాసాలు. ఏదైనా కూడా భగవత్ సంబంధమైన ఆలోచనలు మనసులో వస్తేనే దానికి వ్యాలిడిటీ. ఆ కాలంలో ఏమయ్యేదంటే శివరాత్రి జాగరణ చేసేవాడు. రాత్రంతా కూర్చొని సపోజ్ వాడు పేక ఆడుకుంటే కూర్చోడు అనుకోండి, మీనింగ్లెస్. నేను జాగరణ చేశాను, అదెలా జాగ్రత్త ఎట్లా అవుతుంది జాగరణ? అవ్వదు స్వామి. శివరాత్రి రోజు నిద్రపోలేదు, యాజ్ పర్ రూల్. నువ్వు నిద్రపోకుండా ఏం చేశావు? అది ఇంపార్టెంట్ కదా. నిద్రపోకుండా నువ్వు ఏం చేశావు? భగవత్ చింతన చేశావా? భగవంతుడి పైన మనసు బుద్ధి పెట్టావా? లేదే. అవునా కదా? కరెక్ట్ స్వామి. చాలా మంది ఉపవాసం ఉంటారు, ఏకాదశి ఉపవాసం అంటారు. పొద్దు నుంచి చెప్తూనే ఉంటారు, ఏం తినలేదండి వాళ్ళ, చెప్తారు. ఇడ్లీ కూడా తినలేదండి అంటాడు. ఉపవాసం ఉన్నట్ట? నువ్వు ఉన్నావు, నోటితో తినలేదు, కానీ మనసంతా ఏం గుర్తు చేసుకుంటుంది? ఇడ్లీని. తిండి గురించే మనసు పోతుంది, ప్రయోజనం లేదు. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే, నీ వల్ల కాదురా, నువ్వు ఒక పొద్దు అన్న ఉండరా బాబు, ఓ 6 గంటలు మేనేజ్ చేసుకో, మధ్యాహ్నది సాయంత్రం పూట ఒక పూట ఏదో పండ్లో పాలో తాగు అని పెట్టారు. ఇప్పుడు దాన్ని మన వాళ్ళు ఏం చేసినారంటే, అన్నం మాత్రం తినకూడదు, ఇంకా సింప్లిఫై చేసి బాకీ అన్ని తినొచ్చు. వడ తినొచ్చు, ఇడ్లీ తినొచ్చు, దోశ తినొచ్చు. అవి కూడా దాంతోనే దాంట్లో తయారైపోయినాయి కదా. వాళ్ళు చెప్పారు దాంట్లో. అంటే మనకి సులభమైనటువంటి మార్గం కావాలి, దానికి ఎక్సెప్షన్స్ కావాలి. అంటే ప్రేమతోటి చేయాలమ్మా. భగవంతుడి పైన అమితమైన ప్రేమ ఉందనుకోండి, మీరు ఆయన చెప్పినటువంటి మార్గంలో నడుచుకుంటూ ఇష్టంగా వెళ్ళిపోతాం. కరెక్ట్ స్వామి. భగవంతుడి పైన ప్రేమ లేదనుకోండి, ఏదో ఫోర్స్ఫుల్గా చేసినట్టు చేస్తే మీ వల్ల కాదు. కరెక్ట్. ఎవ్రీ మినిట్ యూ విల్ ఫీల్ పెయిన్ఫుల్. మీకు ఇష్టమైనటువంటి పని మీరు చేస్తున్నారనుకోండి, మీకు భోజనం గుర్తురాదు, మీకు దాహం, ఆకలి గుర్తురాదు, ఏసీ ఎఫెక్ట్ లేదు, ఏమి లేదు, చెమటలు కక్కుకుంటుంటాడు కానీ చేస్తుంటాడు పని. ఆడు ఇష్టంతో చేసే పని. కష్టంతో చేసే పని అయ్యో కష్టపడుతున్నానే అనుకుంటూ చేస్తాడు. ఫైనల్లీ ఒక్కటి చెప్పండి స్వామి, ఇవాళ రేపు చూస్తున్నాము అసలు రిలేషన్షిప్స్కి వాల్యూ లేకుండా పోతుంది. అది భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ముళ్ళు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, ఎవరికైనా ఇంత ఘోరమైన పరిస్థితుల్లోకి ఎందుకు పోతున్నాము? అసలు దీనికి ఒక సొల్యూషన్ అనేది లేదా స్వామి? కార్తీక్ సినిమా వచ్చింది కదమ్మా, మెయ్యి అడగన్న ఒక సినిమా వచ్చింది, తమిళది రీమేక్, సత్యం సుందరమా. ఎక్సలెంట్ మూవీ మా. సత్యం సుందరం మూవీ మీరు చూస్తే దాంట్లో నువ్వు అడిగిన ప్రశ్న అన్నిటికీ సమాధానం ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ మూవీ. ఒక్క వల్గర్ మాట లేదు, ఒక్క ఫైట్ లేదు, హీరో హీరోయిన్ కౌగిలించడం కూడా లేదు. ప్యూర్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ఫ్యామిలీయే మూవీ. చిన్నప్పుడు ఎప్పుడో అందరు కలిసి వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆ హీరో. అవసరం లేనటువంటి వారికి ఉపకారం చేస్తుంటాడు, ఎవరిని ద్వేషించకుండా ఉంటాడు, అందరినీ క్షమిస్తూ ఉంటాడు. ఆ మూవీ నేను అడుగుతాను, ఇప్పుడు బలగం సినిమా వచ్చింది కదా, బలగం ఎలాగైతే ఊర్లో ప్లే చేశారో, ఆ సత్యం సుందరాన్ని కూడా ప్రతి ఊర్లో ప్లే చేయాలని మీ ద్వారా ప్రార్థిస్తాను.